ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు, ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ దినమందు మీరు చెప్పవలసిన మాట అదే. దేవుడు దయాళుడు. ఈ దినమునకు ఆయన దయగల దేవుడయ్యున్నాడు. ఈ దినమందు ప్రతి క్షణము ఆయన మంచివాడుగానే ఉంటాడు. దేవుడు మారనివాడు. ఆమెన్. ఈ దినము చూడడం మనం భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం. ఈ దినమందు మరలా మిమ్మలను మరొకసారి దర్శించడం దేవుడు నాకిచ్చిన గొప్ప శ్లాఘ్యం. అన్నో దినము చూడండి, జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కూడుకొని ఉన్న వేలాది మంది దేవుని బిడ్డలకు నేను ప్రేమతో శుభములు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మిమ్మలను తలంచి మిమ్మును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీ హృదయ వాంఛలు ఏమైనప్పటికీ ఆయా సమయం వచ్చినప్పుడు చక్కగా ప్రభు నెరవేరుస్తాడు. అందులో సందేహమే లేదు. ప్రభునందు మిక్కిలి ధైర్యముతో ఆయన మాటలు వినుటకు సిద్ధంగా ఉన్నారా? ఆయన వాక్యములోనికి మనం వెళ్దాం. థ్యాంక్ యూ. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పక్షముగా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అనే మాటను నీవు నేను ప్రార్థించుటకు సహాయము చేసే ఆత్మదేవుడు అని చెప్పినట్లయితే అది చక్కగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రార్థించుటకు సహాయము చేయువాడు. ఎందుకు తెలుసా? మనకు ప్రార్థించడం తెలుసు, మీరు బాగా ప్రార్థించగలరు. అయితే కొన్ని సందర్భాలలో చూడండి, పోరాటము అధికమయ్యేటప్పుడు, నలు దిక్కులా మీకు ఇరుకులు ఇబ్బందులు ఆవరించేటప్పుడు ప్రార్థించాలని తలంపు వస్తుంది. ఎవరితో వెళ్ళి ప్రార్థించాలి, లేదంటే ఏమి చెప్పి ప్రార్థించాలి, ఎలాగూ దీని కొరకు ప్రార్థించాలి, నేను ఇలాగూ ప్రార్థించడం సరేనా, ఇది దేవుని చిత్తమేనా, ఇలాగూ ప్రశ్నల మీద ప్రశ్నలు మీ హృదయములో వస్తూనే ఉంటుంది. మొత్తానికి ప్రార్థించరు. పరిశుద్ధాత్మని ప్రత్యేకత, ఆ శక్తి లేదంటే ఆయన ఆశీర్వాదములలో ఒకటి, మన యొక్క శ్రమలు, మన బలహీనతలు, మన కఠినమైనటువంటి మార్గములు గ్రహించి ఆశ్చర్యముగా మనలను ప్రార్థింపచేస్తాడు. అదే ఆ వచనము సెలవిస్తుంది. ఆత్మ మన పక్షముగా ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. దాని యొక్క వివరణను ఒక క్షణంలో రెప్పపాటున చెబుతున్నాను. ఎలాగూ ప్రార్థించాలో తెలియని పరిస్థితులలో మీరున్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఎదురవగా అలా అన్యభాషలు మాట్లాడండి. నిదానముగా అన్యభాష ప్రభువుని స్తుతించండి. ఆ అన్యభాష వ్యత్యాసముగా మారుతుంది. చరింప శక్యముగాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మీలో నుంచి ప్రార్థించడం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు, గ్రహిస్తారు. ఆమేన్. ఆ ప్రార్థన తరువాత మీ హృదయములో ఒక విశ్రాంతి, నెమ్మది కలుగుతుంది. అదే విశ్రాంతి లేని వారికి నెమ్మదిని ఇచ్చేటువంటి కార్యము. అందువలన ఈ దినమందు ప్రభువునందు మీ మనస్సును దృఢపరచుకోనండి. వాక్యమును పట్టుకొందాం. వాక్యమే మనలను బ్రతికిస్తుంది. ఈ వచనపు ఆధారములో నుంచి ఒక చిన్న ప్రార్థన మీ కొరకు, సరేనా? మా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, మీ బిడ్డలను ప్రార్థింపచేయువాడా, ప్రార్థించుటకు సహాయపడు ఆత్మదేవా, మీ బిడ్డలలో నుండి ఉచ్చరింప శక్యముగాని ప్రార్థన మూలుగును కలుగజేసే పరిశుద్ధాత్ముడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినములలో మీ బిడ్డలను కొలత లేకుండా నింపి దేవునితో నడిచే, సంచరించే భాగ్యమును ఇచ్చి ప్రార్థన జీవితంలో వృద్ధి చెందుటకు సహాయము చేయండి. కుటుంబమంతటిని మీ రక్త ప్రోక్షణలోనికి తెస్తున్నాను. దినమంతా కృపతో కప్పండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. దేవుడు మిమ్ములను కొలత లేకుండా నడిపించబోతున్నాడు, కృపగా నడిపించబోతున్నాడు.
ప్రభు బిడ్డలారా, ఈ సందేశమును మీకు తెలిసిన వారందరికీ మీరు ఖచ్చితముగా వారికి షేర్ చేసేటప్పుడు మీ ద్వారా వారి హృదయము దేవునితో ఐక్యపడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.